టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మీలో 193 ఉద్యోగాలు సాధించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు. కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లుల చెల్లింపు కొరకు చలో హైదరాబాద్ పిలుపు. రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ. సెయింట్ డాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవ వేడుకలు. భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన భువనగిరి ఎమ్మెల్యే. ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో భాగంగా 4వ రోజు కార్యక్రమం. మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. రామ్కి జోహార్ అంటూ నినాదాలు చేసిన స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే. దేశాయి బీడీ పరిశ్రమ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. కరీంనగర్ రేకుర్తినందు గల ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చైర్మన్. కరీంనగర్ రేకుర్తినందు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ నేవీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను శాలువా పుష్పగుచ్చం అందచేసి మిఠాయిలు తినిపించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఇన్ని ఉద్యోగాలు సాధించడం పట్ల సహకరించిన ప్రతి ఒక్క పేరెంట్ కి, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు సహకరించిన తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ అగ్నివీర్లో 189 మెంబర్స్ని, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 4 మెంబర్స్ని జాబ్ సాధించి ఓవరాల్గా 190 ఉంది. ఇందులో ఆర్మీ జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా ఆర్మీ టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్ సక్సెస్ అవుతారు. సో కొద్దిమంది నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ ఉన్నారు. మీ అందరికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే చాలా ఓపిక ఎక్కువ ఉండాలి. మనం ఓపికతోటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం జాబ్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. కొద్దిమంది ఓపిక లేకుండా, పేషెన్సీ లేకుండా ఒక నెగిటివ్ ఆలోచనతోటి ముందుకెళ్ళి వాళ్ళు అయ్యో నాకు జాబ్ వస్తుందో రాదో, ఈ అటెంప్ట్లో నేను ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయలేకపోయినా, ఈ ఎగ్జామ్లో నేను గ్రౌండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోయినా, లెగ్ పెయిన్ వస్తుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది, చదువు పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, సో దానివల్ల నాకు జాబ్ వస్తుందో రాదో అన్న ఒక డైలమాలో ఉంటారు చాలామంది. సో అలాంటి నెగిటివ్ థింగ్స్ అనేవి లేకుండా మీకు చెప్పే లెక్చరర్స్ కావచ్చు, పీటీస్ కావచ్చు, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. అడ్వైస్ తీసుకుంటూ మనం ముందుకెళ్తే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతా అంటాం. సో నేను డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలామంది నీతో అవుతా అని చెప్పి అన్నారు. బట్ ఈరోజు నేను 1500-1600 స్టూడెంట్స్ తోటి ఈరోజు అకాడమీ రన్ చేయగలుగుతున్నా. దాదాపు 2000 పైగా స్టూడెంట్స్ ఇక్కడ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయ్యారు. సో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా మనం కూడా పైకి వస్తాం. డెఫినెట్గా మనం అనుకున్న గోల్స్ అనేది రీచ్ అవుతా అంటాం. సో ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో మీ అందరూ కూడా ఈరోజు జాబ్ సెలెక్ట్ అయ్యే మీ అందరికీ కూడా వెరీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇంతకుముందు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లింపు కొరకు చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లింపు కొరకు చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ సెంటర్ నిర్వహించిన సమావేశంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సత్యమౌర్య, మాజీ స్టేట్ చైర్మన్ సుగుణాకర్ రావు, మాజీ స్టేట్ చైర్మన్ కటుకూరి దేవేందర్ రెడ్డి, మాజీ స్టేట్ చైర్మన్ యు సురేందర్, స్టేట్ ఆర్గనైజర్ ప్రభాకర్ రెడ్డి, బుగ్గారం సెంటర్ మాజీ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ సెంటర్ చైర్మన్ తేజేందర్ రావు నాయకులు పాల్గొని పిలుపునిచ్చారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1940
1941 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే స్థాపించబడిన సంస్థ అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత పురాతన మరియు ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలలో ఒకటి అన్నారు. గత 85 సంవత్సరాలుగా నిర్మాణ రంగ అభివృద్ధికి, కాంట్రాక్టర్ హక్కుల పరిరక్షణకు మరియు దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ప్రభుత్వాల నుండి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం, చెల్లింపులపై అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లు మరియు వారి కుటుంబాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజాసేవల నాణ్యత కూడా ప్రభావితం అవుతోందని, మా ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం చెల్లింపుల విషయంలో స్పష్టతను ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో బిల్లుల చెల్లింపుకు సమయపాలన పాటించే విధానాన్ని అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంట్రాక్టర్ సంఘం పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా మా అభ్యర్థనలకు తగిన విధంగా స్పందన లభించలేదని వాపోయారు. ఆర్థిక ఇబ్బందులు, బిల్లుల చెల్లింపుల ఆలస్యం కారణంగా అనేక మంది కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు సంఘ ద్రోహులకు గురవుతున్నారని, ఈ పరిస్థితి నిర్మాణ రంగ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలియజేశారు. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మేము ఏదో ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికి కాదు, ఇది మా బాధలను మీ ద్వారా ప్రభుత్వానికి చేరవేయాలన్నదే మా ఉద్దేశం. ప్రతి జాగాలో ఒక్కొక్క కాడ ఒక్కొక్కసారి మేము మాట్లాడుతుంటాం, అది ఎక్కడికి చేరతలేదు. అదే అందరం మూకుమ్మడిగా జమై ప్రతి జిల్లాలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీ పత్రికా మిత్రుల ద్వారా మేము మా ఇబ్బందులను గవర్నమెంట్కు తెలియపరచాలన్నది మా ఉద్దేశం. రెండోది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లమే, మా పెద్ద కాంట్రాక్టర్లం కాదు. వేల కోట్లు లక్షల కోట్లలో చేసేటువంటి వాళ్ళు తట్టుకున్నట్టు మేము తట్టుకోలేము. గత 4-5 సంవత్సరాలకు వెళ్ళి మాకు పనులు చేస్తూనే ఉన్నాం, డబ్బులు మాత్రం వస్తలేవు. మీదనే మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ల ఇది ఒక పాయింట్ మీదనే వాళ్ళు కొట్లాడతారు. కానీ మరి ఎందుకో మరి డైనమిక్ లీడరు, చాలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రేవంత్ అన్న గారు మా ఎందుకు చూస్తలేరు? దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకొని మా రేవంత్ అన్న గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మమ్మల్ని మెల్లమెల్లగా ఈ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చడానికి ప్రయత్నించమని కోరుతున్నాను. ధన్యవాదాలు. మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను సర్పంచ్ కోలా లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ప్రసాద్, ఎంపీఓ కృష్ణవంశీ, ఏపీఓ నాగేష్, గ్రామ కార్యదర్శి షేక్ షెరీనా, సిహెచ్ నాగరాజు, ఏపీఎం మంజుల, హెల్త్ స్టాఫ్ జయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ దూషర్ల మల్లయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోలా లింగయ్య మాట్లాడుతూ రైతులు పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని, వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే నూతన జాబ్ కార్డుల కోసం అర్హులైన వారు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వం త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులు అవసరమైన వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ అధికారులు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతూ సెల్ ఫోన్ ఉపయోగించరాదని సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా తోటి వార్డు మెంబర్లకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే స్పెషల్ ఆఫీసర్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గ్రామ సభ ఈరోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా లాస్ట్ ప్రోగ్రాం ఇది. దాని విషయంలో మన సార్లు ఏది ఉన్నా మన గ్రామానికి ఏం కావాలో అది చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీఓ గారికి మరియు ఇతర మండల స్థాయి అధికారులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశాలు, సమావేశం గురించి ఎందుకు నిర్వహించుకుంటున్నామన్నది ఎంపీఓ సార్ తర్వాత మాట్లాడతారు. కాకపోతే మొదటిగా నా ఉపాధి హామీకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతాను. మనం ఆల్రెడీ గడిచిన 2 నెలల నుంచి కంటిన్యూగా మనం వర్క్ నడుస్తుంది.
ఇంకా కూడా మేము ఈ నెల 30 వరకు కూడా మనం పని చేసుకోవడానికి అవకాశం ఉంది. పని చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ కూడా ఎమ్మటెమ్మటే 1 వీక్లో వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. మీరు ఇంకా ఈ జూన్ 30 వరకు ఇదే విధంగా కంటిన్యూగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. అదే కాకుండా మనం ఇప్పుడు రాబోయే సీజన్లో మనం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. వన మహోత్సవం కార్యక్రమంలో మనం చెట్ల పెంపకం తీసుకునే ప్రోగ్రాము. చెట్ల పెంపకానికి సంబంధించినటువంటిది మనం మన గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే రోడ్లు కానీ ఇతరత్ర సైట్లు, కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఇంకా ఎక్కడైనా కాబట్టి ఆ సైట్స్ మీరు గుర్తించి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ మరియు సర్పంచ్కి, పాలకవర్గం సభ్యులకి అందరికీ నమస్కారం. మన దేశంలో 50% రిజర్వేషన్ల కోసం పోటీ పడుతున్నాం కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 75% దాకా కవర్ చేసినారు. మహిళల కోసం మహిళలు ఎక్కువ ఉన్నారు. చాలా గొప్ప అనిపిస్తుంది నాకు చూడడానికి కూడా. రెయిన్ డాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ ఫిలిం భవన్ నందు రెయిన్ డాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ మరియు కొత్త సతీష్ రెడ్డి, రవికుమార్, జాన్ హిజ్రాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో పిల్లలకు డాన్స్ అనేది నేర్పించడం వల్ల ఇటు శారీరకంగా, మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ రెయిన్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ గత 25 సంవత్సరాలుగా డాన్స్ ను పిల్లలకు నేర్పిస్తూ ఎంతో మంది కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. ఇలాంటి డాన్స్ అకాడమీ చాలా అరుదుగా ఉంటాయని, అలాంటి వాటిలో వీరు ఒకరు కావున మీరు నేను ప్రత్యేకించి అభినందిస్తున్నానని తెలియజేశారు. రవికుమార్ మాట్లాడుతూ పిల్లలకు ఈ రోజుల్లో చదువులే కాకుండా శారీరకంగా, మానసికంగా డాన్స్ ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుందని, డాన్స్ వల్ల వారిలోని ఆత్మ ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అని తెలియజేశారు. అలాగే పేరెంట్స్ మాట్లాడుతూ డాన్స్ అకాడమీలో చాలా మంచిగా అన్ని రకాల డాన్సులు తక్కువ కాలంలోనే మా పిల్లలు నేర్చుకోవడం మాకు సంతోషాన్ని కలిగించిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెయిన్ డాన్స్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ 20 సంవత్సరాల జర్నీలో నాకు ఎల్లప్పుడూ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ హాస్పిటల్ వెంకట్రెడ్డి, మిలీనియం శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మా రెయిన్ స్టార్ డాన్స్ అకాడమీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మేము సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో చాలామంది పిల్లలు పార్టిసిపేషన్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మరియు మా ఈ అకాడమీ సెలబ్రేషన్కు గెస్ట్గా వచ్చిన ముఖ్య అతిథులు ఆర్టీఓ సార్ గారు కానీ, జాన్ ఇజ్రాయల్ సార్ కానీ, రాజకుమార్ సార్ గారు కానీ, సతీష్ రెడ్డి సార్ గారు, వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా పిల్లలు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఒక 30 డేస్లోనే 15 పాటల దాకా నేర్చుకున్నారు మా పిల్లలు. జస్ట్ ఓన్లీ వాళ్ళు డైలీ 1 అవర్ మాత్రమే వాళ్ళ క్లాసు, కానీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా, చాలా డిసిప్లిన్గా నేర్చుకున్నారు. కాబట్టి ఈ 30 రోజులలో 15 పాటలు నేర్చుకోవడం జరిగింది. కాబట్టి నేనే ఆశ్చర్యపోతున్నా, అంత తొందరగా నేర్చుకునే పిల్లలు ఉన్నారా అని అనుకుంటున్నా. ఇంతకు ముందులా లేదు. జనరేషన్ చాలా 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 చేంజ్ అయింది. ఒకప్పుడు ఈ డాన్స్ అకాడమీకి పంపాలంటే కొంచెం ఆలోచించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు అట్లా లేదు. ప్రతి పిల్లగాడికి యాక్టివిటీ కావాలని చాలామంది తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. అది మంచి అవేర్నెస్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సెలబ్రేషన్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి నాతోటి మిత్రులు, మా సహచరిని, మా మేడం, నా ఫ్రెండు, అలాగే మా ఇంకో మిత్రుడు మా మిలిన శ్రీనివాస్, వీరందరి సహకారంతో చాలా అద్భుతంగా ప్రోగ్రాం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో 25 years నుంచి ఒక డ్యాన్స్ మాస్టర్గా చాలామంది స్టూడెంట్స్కి మంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఒక కరీంనగర్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్ నెలకొల్పి ఇప్పటికీ 25 years కంటిన్యూస్గా చేస్తున్న చాలా గొప్ప విషయం. అదేవిధంగా తనకు మా కాలేజీలో కూడా మా విద్యార్థులకు ఎవ్రీ సండే డ్యాన్స్ క్లాసెస్ చేపిస్తుంటాడు.
అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఎంకరేజ్ని, వాళ్ళలో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ని వాళ్ళలో లేకుండా చేసి నేను కూడా డ్యాన్స్ చేయగలను అనేలాగా పిల్లల్లో వాళ్ళకు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ, మంచి మోటివేట్ చేస్తూ, చిన్న చిన్న స్టెప్స్ ని చాలా క్లియర్ గా మంచిగా చేసేలాగా మంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ మంచి కరెక్ట్గా సంగం గ్రామ సమీపంలోని భీమలింగం దేవాలయాలను సందర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంఖ్యం గ్రామ సమీపంలోని భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. భీమలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం కోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, దేవాలయ నిర్మాణం, సమీపంలో బ్రిడ్జి నిర్మాణం, 45 కోట్లు ఆ ప్రాంత అభివృద్ధికి చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. భీమలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మూసి ప్రక్షాళన చేసి ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అంతకు మునుపు స్థానిక నాయకులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భీమలింగంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, ఆర్కిటెక్ట్ మరియు ఇతర సిబ్బంది, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచి ఒక టెంపుల్ చేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి సంగం బొల్లపల్లి మధ్యలో ఉన్న మూసి మీద సంగం క్షేత్రం డెవలప్ కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని MRDS లో పెడతామని కూడా వారు చెప్పిండ్రు. దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు అధికారులు కూడా అందరూ వచ్చిండ్రు. చాలా సంతోషం. శివుని ఆజ్ఞతోటి ఈ పనులన్నీ కూడా జరగాలి. ఓం నమః శివాయ. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని 4వ రోజు కావూరి హిల్స్ పార్క్ నందు చేపట్టారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యమ్ ఫౌండేషన్ అండ్ NWC అండ్ TR9 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని కావూరి హిల్స్ పార్క్ నందు పర్యావరణ వారోత్సవాలను అత్యంత వైభవంగా చేపట్టారు. పర్యావరణ ప్రేమికులు, కావూరి హిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మిస్టర్ కావూరి రవి, ఉద్యమ్ ఫౌండర్ NWC స్టేట్ డైరెక్టర్ డాక్టర్ ఏవి శ్రీలక్ష్మి మరియు ఉదయ్ భాస్కర్, NWC తెలంగాణ చైర్మన్ రామ్ చౌదరి, TR9 చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ రక్షకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏవి లక్ష్మి మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా, ప్రస్తుత కాలంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో మొక్కలను నాటే అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల నేపథ్యంలో ప్రతి చోట ఉన్నటువంటి కాలనీవాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ మొక్కల వల్ల కలిగేటువంటి లాభాలను గురించి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కావూరి హిల్స్ పార్క్ సభ్యులు అందరూ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడమే కాకుండా అవి వృక్షాలుగా మారేంత వరకు పక్కా ప్రణాళికలతో సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది అన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఋతుపవనాలలో తీవ్ర మార్పులు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పచ్చదనాన్ని పెంచడం ఒక్కటే సరైన మార్గమని స్పష్టం చేశారు. సమాజంలో పర్యావరణంపై నిరంతరం చర్చలు జరగడం, మాట్లాడడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందని, తద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. మన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం కంటే స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించే పచ్చని పర్యావరణాన్ని ఇవ్వడం ముఖ్యమన్నారు. నేడు మనం తీసుకునే పర్యావరణ అనుకూల నిర్ణయాలే భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యకరమైన
జీవితాన్ని అందించిన వారం అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఖాళీ స్థలాలలో ప్రతినిధులు ప్రజలు కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సురేందర్నాథ్, మోహన్, ప్రకాష్, రవి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు కావూరి రవికుమార్. నేను ప్రెసిడెంట్ కావూరి హిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, ఇది పార్క్ నెంబర్ 7. ఇక్కడ ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. తర్వాత మన కాలనీలో ఇంటింటికి ఒక మొక్క చొప్పున ఇవ్వటానికి జిహెచ్ఎంసీ వారు, ఉద్యమ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఈరోజు ఫ్రీ సాప్లింగ్స్ ఇచ్చారు. ఇది అందరూ మన కాలనీ వాసులు అందరూ కూడా కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటికి ఒక మొక్క చొప్పున తీసుకెళ్ళవచ్చు. ఇది ఫ్రీగా ఇస్తున్నారు. తర్వాత మనం ఈ పార్క్ని మోర్ గ్రీనరీగా చేయటం కోసం వీరు ఎంతో మనకి హెల్ప్ చేస్తారంటున్నారు. సో అందరం కలిపి మనం ఇది డెవలప్ చేసుకోవాలని అసోసియేషన్ తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నాం. అందరికీ గ్రీన్ నమస్తే. సో మోడీ గారు చెప్పినట్టుగా అమ్మ పేరు మీద చెట్టు, అది కూడా కాకుండా మన పేరు మీద కూడా ఒక చెట్టు పెట్టి మన పేరు కూడా పెట్టుకోమని కూడా ఒక ఆదర్శం ఎంత. బెక్కవోలు మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. బిక్కవోలు మండలం కొంకుతురులో పాతపేటలో నేకూరి పేదపోతియ్య ధనమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ సర్పంచ్ చంద్రమల్ల చిన్నారావు, శాంతిలీల దంపతుల కుమారుడు రాజశేఖర్ జ్యోతి దంపతులు ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మాదిక సోదరులు అందరూ ఏకమై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, అయితే అంబేద్కర్ ఒక కులానికి మాత్రమే నాయకుడు కాదని భారతదేశ ప్రజలందరికీ కూడా నాయకుడని, ఆయన రచించిన రాజ్యాంగం ఆధారంగానే ఇండియన్ పీనల్ కోడ్ నడుస్తోందని, అయితే కేవలం ఒక కులానికే ఆయన అంకితం చేసి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అటువంటి మహనీయుల విగ్రహాలు ప్రతి ఊరి నడిబొడ్డులోనూ ఉండాలని, ఒకే జాతికి అంకితమైనట్టుగా హరిజన వాడలకే పరిమితం చేస్తున్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహాలను ప్రతి ఊరు నడిబొడ్డులో పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, కుల వ్యవస్థను రూపు మార్చాలని వారి ఆలోచన ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొంకుదురు మాదిక సోదర సహోదరులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, బెక్కవోలు మండలం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని వాటిని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి మాస్టారు కార్యక్రమం నిర్వహిస్తూ అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. దానికి ముందుగా ఈ విగ్రహాల ఏర్పాటు కోసం, ఈ విగ్రహాల నిర్మాణం కోసం, ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం కోసం కృషి చేసి సమిష్టిగా కృషి చేసిన దళిత సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, వేదిక పైన తెలుగుదేశం, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు డంపింగ్ యార్డుల నుండి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థలకు చెత్త సేకరణను అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసిన స్వచ్ఛ ఆటో కార్మికులు.
నగరంలో డంపింగ్ యార్డుల నుండి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రామ్కీ సంస్థకు వ్యాపార సంస్థలకు చెందిన చెత్త సేకరణను అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు కార్మికులు తార్నాకలోని మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రామ్కీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణ బాధ్యతను రామ్కీ సంస్థకు అప్పగించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘ నాయకుడు రంగనాయకులు నాయుడు డిమాండ్ చేశారు. చిన్న వాణిజ్య సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి తమ చెత్తను ఆ సంస్థకే అప్పగించాలని రామ్కీ ప్రయత్నించడం తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టే చర్య అన్నారు. ఇప్పటికే మైఫిల్ హోటల్ ను అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, రామ్కీ సంస్థనే వారి ఆటోను పెట్టి చెత్త తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. నగర వ్యాప్తంగా అగ్రిమెంట్లు చేసుకుంటే తమ ఉపాధి కోల్పోతామని వాపోయారు. ప్రభుత్వం తగిన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని స్వచ్ఛ ఆటో కార్మికుల నాయకులు హెచ్చరించారు. కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై నిప్పులు చెరిగారు. కోదాడ పట్టణంలోని దుర్గాపురం సమీపంలోని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇంట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై నిప్పులు చెరిగారు. కోదాడలో అధికారాలను అడ్డం పెట్టుకుని అవినీతి అడ్డాగా మార్చింది ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయం మరొక చోటుకు మార్చడానికి 25 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కోదాడలో సెంట్రింగ్ లైటింగ్ కోసం ఎలాంటి టెండర్స్ లేకుండా 50 లక్షల రూపాయలు పక్కదారి పట్టించారన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే కబ్జా నుండి కాపాడాల్సిన అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పట్టణ పెద్ద చెరువు కబ్జాలకు గురవుతున్న కాపాడాల్సిన అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం ఎందుకు పనిచేయడం లేదు, వసూళ్ల మత్తులో పోలీసులు ఉన్నారా అన్నారు. అక్రమంగా ఇసుక రవాణాని అడ్డుకునే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు అక్రమంగా చెరువు మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. ఆర్డీఓ ఎమ్మెల్యేకు ఏజెంట్గా మారి ఉద్యోగ బాధ్యత మర్చిపోయిండు. మున్సిపాలిటీలో కేవలం సమావేశంలో సమోసాల ఖర్చులే 40,000 చెల్లించడం విడ్డూరంగా ఉంది అన్నారు. లస్కర్ పోస్టులకు 3 లక్షల రూపాయలు వసూలు చేసిన ఘనత ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిదే అని పేర్కొన్నారు బొల్లం మల్లయ్య యాదవ్. దుబ్బాకలో దేశాయి బీడీ పరిశ్రమ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు బీడీ కార్మికులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట వార్డులోని దేశాయి బీడీ పరిశ్రమ 5వ నెంబర్ బ్రాంచ్లోని బీడీ కార్మికులకు గత నెల 18వ తేదీ నుండి పని లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దుబ్బాక దేశాయి బీడీ పరిశ్రమ సెంటర్ ముందు ధర్నా చేశారు. అనంతరం తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక మండలం ధర్మాజిపేట బ్రాంచ్లోని బీడీ కార్మికులకు సుమారు గత 20 రోజుల నుండి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యానికి అనేక సార్లు విన్నవించుకున్న యాజమాన్యం పని కల్పించకుండా మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. గత 20 రోజుల నుండి పని కోల్పోయిన రోజులకు యాజమాన్యం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి బ్రాంచ్ ప్రారంభించి తంబాకు, తునికాకు వెంటనే మంజూరు చేసి బీడీ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతామని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి సాజిద్, నర్సింలు, స్వామి, ధర్మాజిపేట బ్రాంచ్ 5 నెంబర్ బీడీ కార్మికులు లావణ్య, మల్లవ్వ, సత్తవ్వ, లచ్చవ్వ, రామలచ్చవ్వ, వాణి తదితరులు పాల్గొన్నారు. 5 నంబర్ కార్ఖానా నుండి లేబర్ము వీడికి 10 సార్లు వచ్చినాం. ఇది లాస్ట్ వార్నింగ్ అని ఇచ్చిపోతామని వచ్చినాం. షేట్ పట్టించుకుంటే సరే, లేకపోతే లేదు. ఈడికెళ్ళైనా ఇంకా రేపటి నుంచి ఇంకా బంధాన్న ముచ్చట రావద్దు. రేపటి నుంచి మాకు పని కనిపించాలి, లేకపోతే ఇంకా వేరే విధంగా తీసుకునేది ఉంటుంది. మేము ఈ నెల రోజులు నష్టపోయింది, మాకు ఏదో పని అది కూడా చూపెట్టాలి.
మేము ఎట్లా బతాము? ఇన్ని రోజులు వచ్చినా మాకు పట్టించుకునేటోళ్ళు ఎవ్వలేరు. చేటు వచ్చినా అదే చెప్తుంది, నడిపిస్తాను వచ్చినోని నా ఆయనతోటి కాదని చెప్తే కూడా ఇది కానిస్తలేడు. మరి ఎట్లా అని ఇందాక వచ్చినాం. మరి పట్టించుకోవాలి, షేట్ పట్టించుకొని రేపటి నుంచి మాకు పని కల్పించాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యాన టీవీ.